శ్రీ గురుభ్యో నమః. వందే భారత మాతరం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హిందూ విరాట్ పరివార్, బ్రాహ్మణ విరాట్ పరివార్ తలపెట్టిన మహాయజ్ఞమైన ధర్మాచార్య దర్శనయాత్రలో ఎంతోమంది త్రిమతాచార్య పరంపరలో ఉన్నటువంటి యతీశ్వరులను, సనాతన వేదిక ధర్మాన్ని అనుష్ఠిస్తున్నటువంటి ధర్మాచార్యులను కలుస్తూనే ఎంతోమంది మహాత్ములను దర్శనం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే గత 2 రోజులుగా బ్రహ్మశ్రీ యనమండ్ర వేణుగోపాల శాస్త్రి గారితో జ్ఞానభిక్షను తీసుకుంటూనే ఉన్నాం. ఆ జ్ఞానభిక్షలో భాగంగా 3వ భాగంగా మరిన్ని సామాన్య ధర్మాలతో కూర్చున్నటువంటి ఒక జ్ఞానభిక్షను పెట్టమని గురువుగారిని అభ్యర్థన చేస్తూ మళ్ళీ ఈరోజు ప్రశ్నావళి మొదలుపెట్టి గురువుగారి ద్వారా మార్గదర్శనం తీసుకుంటున్నాం. నమస్కారం గురువుగారు. సనాతన వేదిక ధర్మం కోసం మీరు పూర్తి శాస్త్రీయంగా, అలాగే మొన్న చూసుకుంటేనేమో పరమాచార్యులు ఇలాంటి మహాత్ముల యొక్క వైభవాన్ని, గురుతత్వాన్ని తెలియజేశారు. నేనేమో అసలు షోడశ సంస్కారాల్లో ఉన్నటువంటి శాస్త్రీయతని అది విడమర్చి మరీ చెప్పారు, సంస్కృత భాష యొక్క గొప్పతనాన్ని. ఈరోజు మరిన్ని ప్రశ్నలతో మీ ద్వారా జ్ఞానభిక్ష మాకు ప్రసాదించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము. గురువుగారు, భారతదేశం అనగానే ఓంకారనాదం ఎలా మనకి స్ఫురిస్తుందో, దేవాలయాలు ఎలా స్ఫురిస్తాయో, అలాగే మరొక ముఖ్యమైన విషయము భారతీయ కుటుంబ వ్యవస్థ. అసలు భారతీయ కుటుంబ వ్యవస్థ అనేది చాలా గొప్పది అని యావత్ ప్రపంచం కూడా కీర్తిస్తుంది. ముఖ్యంగా గతంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు మానసిక జబ్బులు అనేవి లేవు. ఈరోజు మానసిక నిపుణుల అవసరం భారతదేశానికి వస్తున్న పరిస్థితి. ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా వారి జీవనాన్ని గడుపుతూ కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ఎలా పాటించాలి, సనాతనంగా ఉన్నటువంటి ఆ కుటుంబ విలువలు ఎలా అనుష్ఠించాలో తెలియజేయవలసిందిగా ప్రార్థన గురువుగారు. శ్రీ గురుభ్యో నమః. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కుటుంబ వ్యవస్థ ఒకటి విచారణీయం, విచారించడం అంటే తెలుసుకోదగింది. దాంట్లో చాలా గొప్ప విషయం ఉంది కుటుంబ వ్యవస్థలో. కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి కుటుంబంలో ఒక 15 మంది, 20 మంది, 25 మంది, 30 మంది వరకు కూడా ఒక్కొక్క కుటుంబంలో ఉండేవాళ్ళు. వీళ్ళ భావాలన్నీ కూడా సమైక్యంగా, ముందర కుటుంబంలో ఐక్యత ఉంటే గ్రామైక్యత కుదురుతుంది. గ్రామైక్యత బాగా అలవాటైతే దేశ ఐక్యత కుదురుతుంది. ఐక్యత అనేటువంటిది అభ్యాసంలో ఉంది కనుక కుటుంబ వ్యవస్థలో ఏకతాభావం, అందరూ సమానంగా పనిచేయటం, సమానమైన భావాలతో ఉండటం, అందరి భావం కుటుంబాన్ని అనుసరించి ఉండటం కనుక ఆ వ్యవస్థ చాలా గొప్పది. అయితే ఆర్థికంగా చాలా కలిసి వస్తుంది కుటుంబ వ్యవస్థ. క్రమక్రమేపీ ఎక్కడొస్తుంది అంటే స్త్రీలు వాళ్ళు ఒక స్థలం నుంచి వాళ్ళు రావటం, వారి భర్త పట్ల ముఖ్యంగా ప్రేమ పెంచుకోవటం, వారిద్దరి ప్రేమతో పిల్లలు సంతానం కలగటం. ఇప్పుడు ఒక చిన్న కుటుంబంలోనే ఒక తని అయిపోయింది. వీళ్ళు భావాలు అనుసరించే ఉండేవి, పెద్దవాళ్ళని అనుసరించే ఉండేవి. ఎప్పుడైతే ఇదివరకు అంత అవసరాలు
బాహ్యమైనటువంటి అలవాట్లు, ఓ సినిమాలని, ఇంకో షికారులని, ఇవన్నీ పెద్దగా ఉండేవి కావు. అవి ఒకళ్ళకి ఏర్పడ్డాయంటే మళ్ళీ ఇంకోళ్ళకి లేవు కనుక ఖర్చులో తేడా కనిపిస్తున్నాయి. వారు కూడా వాళ్ళని చూసి వాళ్ళు కూడా ఖర్చులు పెడుతున్నారు. ఇలా కుటుంబం ఖర్చులమయం అవ్వటానికి ఎక్కువ వస్తుంది. ఎప్పుడైతే సాగట్లేదో భావాలు ఐక్యం కాకుండా భిన్న భావాలు అయిపోతున్నాయి. భిన్న భావాలతో ఎదుగుదల లేకుండా పోతుంది. మనిషికి మానసిక వికాసం లేదు. ఆ రకంగా కుటుంబాలు వివాహం అయిపోవడంతో కొంతకాలం సంవత్సరంతో ఉండటం, ఉద్యోగాలు కూడా ఇతరత్రా వచ్చినాయి కనుక వాళ్ళు ఉద్యోగ నిమిత్తం ఇక్కడ విడిపోతారు. ఎప్పుడైనా వస్తే పండక్కో పప్పానికో నలుగురు కలుస్తారు, సరిపోతుంది. ఈ కుటుంబ వ్యవస్థ దానివల్ల ఏక కుటుంబంగా ఉన్నటువంటి చీలిపోవడం జరుగుతుంది. ఆర్థిక విధానాల్లో కూడా ఒకళ్ళకి ఎక్కువ, ఒకటి తక్కువ. పూర్వం వ్యవసాయం ఉండేది. వ్యవసాయం మీద వచ్చినటువంటిది అందరూ కూడా సమానంగా దాని మీద చేసుకునేవాళ్ళు. విడిగా డబ్బుది కనిపించేది కాదు, అంత అవసరం లేదు. ఇప్పుడు డబ్బే ప్రధానమైంది, కరెన్సీ. వాటికి అంత విలువ లేదు. భూమికి అంత విలువ లేదు. దాని నుంచి వచ్చినటువంటి యొక్క ధనం వీళ్ళకు ఉపయోగించడం లేదు. అందుచేత కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ఈ రోజులను బట్టి విభిన్నం అవుతుంది. వాళ్ళు వికాసంగా ఉండాలంటే ఈ రోజులను బట్టి అది కూడా మంచిదే. పూర్వం గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ ఎక్కువగా ఆధ్యాత్మికత ఉండేది. ముందర పెద్దవాళ్ళంటే ముందర గౌరవం, భయభక్తులు. ఎదురు తిరిగి మాట్లాడితే ఏమవుతుందో భయంతో ఉండేవాడు, ఎదురుపడి మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు వాళ్ళ భావస్వాతంత్ర్యం ఎక్కువైపోయింది కనుక ఎదురు తిరిగి మాట్లాడటం జరుగుతుంది. వాళ్ళకంటే వీళ్ళు తెలివితేటలు గల వాళ్ళుగా మాట్లాడటము వలన మా కాలంలో మనం సర్దుబాటు చేస్తున్నాం, ఈ కాలం మేము సర్దుబాటు చేసుకోలేము అని వాళ్ళు బాధపడుతూ ఉండటం అనేక కుటుంబాల్లో జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ రకమైనటువంటి భావ సమైక్యం లేనప్పుడు కుటుంబం యొక్క ఏకత కంటే భిన్న కుటుంబం అయిపోవడంలోనే గుణం కనిపిస్తుంది. ఎవరి గుణం వాటి వికాసం చెందుతారు. కుటుంబ ఐక్యతను గురించి కానీ గ్రామ సమైక్యతను గురించి కానీ ఇప్పుడు అంత అవసరం లేదు. ఎవరి స్వార్థం వారిది. దేశాన్ని గురించి కూడా పట్టించుకునే పని లేదు. ఇప్పుడు దేశాన్ని గురించి పట్టించుకోవట్లేదు, వాళ్ళకి ఉపయోగించేటువంటి ధర్మాన్ని గురించి పట్టించుకోవట్లేదు. ఏదో సంపాదన చేయటం, కుటుంబం హాయిగా వెళ్ళిపోతూ ఉండటం, ఏదో సినిమాలు, షికార్లు, వినోదాలు అనుభవించడం, దీనికి అలవాటు పడిపోయింది బాగా భారతీయత. అందుచేత దేశభక్తి కానీ, దైవభక్తి కానీ, ధర్మభక్తి కానీ వీటికి దూరం అయిపోయారు బాగా. ఈ కుటుంబ వ్యవస్థలు ఎప్పుడైతే పాడైపోయాయో అన్నీ కూడా విచ్ఛిన్నమైపోయినాయి. మరి ఆ విధంగా ఉండటం అనేది మంచిదే. కానీ నేటి రోజుల్లో ఉద్యోగ విషయాలు ఎప్పుడైతే వచ్చినాయో దూరంగా అయిపోతున్నారు కనుక వాళ్ళకి వాళ్ళ బతుకులు వాళ్ళు బతకటమే సమంజసంగా ఉంటుంది. వికాసం కూడా కనిపిస్తుంది. ఎప్పుడో ఓసారి కనిపించినప్పుడు ప్రేమ విషయాలు ఎక్కువ ఉంటున్నాయి. అందరి దగ్గర ఉంటే విరోధాలు ఎక్కువ అవుతున్నాయి. అవును. మరి కలవనప్పుడు కుటుంబ వ్యవస్థ అర్థం లేదు. కుటుంబ వ్యవస్థలో అందరికీ కూడా ఏకాభిప్రాయం ఉండాలి. దేశాన్ని గురించి కొంత ఆలోచించాలి. పూర్వం ఆలోచించేవాళ్ళు తమ చిన్ననాపట్టకు శ్రీరామ రక్ష అని కాకుండా అందరూ బాగుండాలి అనేటువంటి పక్కవాడిని కూర్చి కూడా వాళ్ళు ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఆలోచన లేదు. ఎవడి గోల వాడిది. ఇది ముందర అసలు దేశభక్తి ఒకటి లోపించింది బాగా.
దాన్ని తీసుకురావాలంటే ఈ దేశ నాయకుల్లోనే చిత్తశుద్ధి అంత కనిపించట్లా. దేశభక్తి ప్రకటన చేస్తున్నారే కానీ నిజంగా దేశభక్తి లేదు. స్వార్థానికి దేశభక్తికి చీకటి వెలుగులకి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. ఎప్పుడైతే స్వార్థం ఉందో దేశభక్తి లేదు. మరి మీరు ఇందాక అన్నారు భారతీయత, భారతదేశం చాలా గొప్పది. ముందర స్త్రీని గౌరవించాలి. స్త్రీ యొక్క మనుగడే కుటుంబానికి. స్త్రీ వల్లే ధర్మం నిలబడుతుంది కూడా. గృహస్థ ధర్మం కానీ ఏ ధర్మాలైనా సరే స్త్రీ వల్లే నిలబడుతున్నాయి. స్త్రీ సహకారం లేనిది ధర్మం నిలబడదు. స్త్రీని గౌరవించడం అనేటువంటిది మొదటి నుంచి మనకు వస్తుంది. గౌరవించేవాళ్ళు కనుక అప్పుడు చొప్పున ఆడపిల్లలు ఏదైనా కొంచెం కోపంగా మాట్లాడినా అంత పట్టించుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు బాధపడకూడదని. భారతదేశంలో స్త్రీని గౌరవించడం అనేటువంటిది చాలా అవసరం. కుటుంబ వ్యవస్థలో కానీ దేశీయంగా కానీ చూస్తే స్త్రీని ఉపభోగ్యమైనటువంటి ఒక విధానంగా చూస్తున్నారు. భోగ వస్తువుగా చూస్తున్నారు. కేవలం భోగ వస్తువు కాదు, వ్యక్తి, ధర్మాన్ని నిలబెట్టేటువంటి వ్యక్తి. స్త్రీని గౌరవించడం అంటే ఒకటే చెప్తున్నాం, వందే మాతరం. వందే మాతరం. మాత అంటే ఎవరు? స్త్రీ. భారతదేశం. దేశాన్ని తల్లిగా భావించాం. భారత మాత. అమెరికా మాత అంటే ఏదో కలిపి తయారు చేసినట్టుగా ఉంది. రష్యా మాత అన్నా అలాగే ఉంటుంది. భారత మాత అంటే ఉద్వేగం లోపల నుంచి వస్తుంది. అది కలిసిపోయింది. ఎందుకని? స్త్రీని గౌరవించడం అనేటువంటిది వచ్చింది కనుక. స్త్రీని ఆట వస్తువుగా, ఉపభోగ్య వస్తువుగా చూడటం అనేది ఉపాసనలో కూడా అలా కొన్ని వామాచారం వాటిలో కూడా తయారవటం వలన ఒక ఉపభోగ్యం ఎస్టికి తేడా లేదు, అలా తయారైపోతుంది. అలాగే అవుతుంది కదా. వేషకి వీళ్ళకి తేడా లేదు అన్నట్టుగానే ప్రవర్తిస్తున్న సమాజంలో కూడా చిన్నపిల్లల్ని పాడి చేస్తున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పనిచేస్తున్నారు. కామోద్రేకంతో ముసలి వాళ్ళను, అట్లాంటి వాళ్ళ మీద అత్యాచారాలు చేసి చంపేస్తున్నారు. ఎంత మరి ఘోరం జరుగుతుంది భారతదేశంలో. హేయమైనటువంటి విషయం ఇది. భారత జాతి అంటేనే స్త్రీని గౌరవించే జాతి. ఈ స్త్రీని గౌరవించడం అనేటువంటిది పోయింది. వాళ్ళలో కూడా ఈ గౌరవం ఎప్పుడైతే ఆత్మగౌరవం నిలబట్టలేదో వాళ్ళ స్వతంత్ర భావాలు వాళ్ళలో కూడా ఏర్పడిపోతున్నాయి. భారతదేశం చాలా మాత్రం దెబ్బతింటున్న కారణం అది. దేశాన్ని తల్లిగా భావించాం, భూమిని తల్లిగా భావిస్తున్నాం. మనకి రక్షణ ఇస్తుంది. మన ఉనికి, జీవశక్తికి ఉనికి భూమి. తల్లి ఎలా కాపాడుతుందో ఆ విధంగా భూమి మన కాపాడుతుంది. భూమిని తల్లిగా భావిస్తున్నాం. ఏది కాపాడుతుందో, లాలన చేస్తుందో దాన్ని తల్లిగా మనం భావించడం అన్ని రంగాల్లో కూడా ఉంది. ఆ మాతృభావన ఎప్పుడైతే లేదో ఈ వ్యవస్థలు కూడా దెబ్బతిన్నాయి. మాతృభావన పోయింది, వ్యవస్థలు కూడా దెబ్బతింటున్నాయి. వివాహం చేసేటప్పుడు ఈ గృహ సామ్రాజ్యం అంతా నీదే అప్పచెప్తున్నారు. అక్కడ కొత్తగా వస్తుంది అమ్మాయి, బెరుగ్గా ఉంటుంది. స్త్రీలు లతలు రెండు సమానం. లతలకి ఆధారం అల్లిస్తే అలుగుపోతాయి. స్త్రీలకు కూడా ప్రేమ అనేటువంటిది మనం పంచగలిగితే అల్లుకుపోతారు. ఒక చోట ప్రేమ
తెంచుకొని మరొక చోట ప్రేమ పెంచుకోవాలి. కుటుంబంలో అందరూ ప్రేమ సమానంగా ఉంటుంది. కొత్తగా వచ్చిన వ్యక్తికి ప్రేమ పెంచుకోవటానికి అవకాశం కల్పించాలి వీళ్ళు. ఆ అత్తగారు ఏం చేస్తుందంటే వాళ్ళ కొడుకు మీద ప్రేమ, తన ప్రేమ ఎక్కడ పోతుందో అని భయపడుతూ ఉంటుంది. అంచేత కలవకుండా చేయడానికి సిద్ధమవుతూ ఉంటుంది. తన ప్రేమ పోతుందని కొడుకు తను చూడని భార్య ప్రేమను దూరం చేసేస్తూ ఉంటుంది. ఇది ముఖ్యంగా మన భారతదేశంలో అన్ని చోట్ల కూడా తేలింది. ఇది దాన్ని కోడంట రకం అంటారు. కోడంట రకం, కోడల్ని బాధించటం. ఇది కారణం. అది వాళ్ళు మన కుటుంబంలో ఒక వ్యవస్థలో ఒక వ్యక్తి చెప్పేసి తెలుసుకోవాలి. వివాహ మంత్రార్థం తెలుసుకోవాలి. నీకు గృహ సామ్రాజ్యంలో నీకు అన్ని హక్కులు ఇస్తామని హోమం ఉంది అక్కడ. సమ్రాజ్ఞి శ్వశురే భవ, శ్వశురే సమ్రాజ్ఞి భవ. సమ్రాజ్ఞి అంటే రాణి. మీరు మందు వేసుకోకపోతే ఆరోగ్యం చెడుతుంది, వేసుకుని తీరాలి. శాసించడమే అంత హక్కుని మీకు ఇస్తున్నాను. మరి మన దగ్గర మీరు ఇప్పుడు ఏంటంటే భారతీయ కుటుంబ వ్యవస్థ నిలబడడానికి మూలం స్త్రీ అని గురువుగారు చెప్తున్నారు. కాకపోతే కొందరు పాశ్చాత్యులు రాసిన వారు చేసినటువంటి దుష్ప్రచారమే ఏదో తెలియదు, కానీ భారతీయ గ్రంథాల్లో మహిళల్ని కించపరుస్తారు, మహిళలకు ప్రాతినిధ్యం లేదు అని అంటారు. అసలు ఆ విషయాన్ని కూడా కొంచెం దయచేసి విపులీకరించి చెప్పండి గురువుగారు. అది వ్యవస్థలో లేదు. అది వ్యక్తుల యొక్క దోషం వల్ల. ఇప్పుడు చెప్తున్నా కదా, ప్రేమను పెంచకుండా తెంచేది అత్త. కొడుకు మీద తన ప్రేమ ఎక్కడ తగ్గిపోతుందో అని భయం. దాంతో ఏమవుతుంది, వ్యక్తుల్లో ఇప్పుడు తల్లి ఎక్కువ, పెళ్ళాం ఎక్కువ, తల్లా పెళ్ళామా అనే పరిస్థితి వస్తుంది. కనుక తల్లి ప్రేమను తెంచుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే భార్యను ద్వేషిస్తూ ఉంటారు. ఎప్పుడైతే భార్యను ద్వేషించడం జరిగిందో నీ పని వంటిల్లే, నోరు మూసుకొని కూర్చో అని వాళ్ళకి స్వతంత్రం లేకుండా చేసేట ఎక్కువ భాగం ఇదే. వాళ్ళ మీద ప్రేమ పెంచి, ప్రేమ పంచి, ఆ వ్యక్తిత్వం మీద గౌరవం కనుక ఉంచినట్లయితే ఈ దౌర్భాగ్యం ఉండదు మనకి. వాళ్ళకి విద్యా విధానమే కాకుండా, విద్యా విధానం కావాల్సిందే, మరి విద్య అనేటువంటిది పొట్టకూటి కోసం ఉంది. తేరనే ఇప్పుడు విద్యలన్నీ కూడా అంతే. ఇప్పుడు బీటెక్ చదువుకుంది, ఇంట్లో కూర్చోవటం అనమాట పని. అక్కడ అది కానీ ఉద్యోగం చేస్తుంది, రాత్రులు కూడా ఉద్యోగం చేయాలి. ఇంటి పనులను చూసుకుంటుంది. అది బాగుండదు. మన సంసారం, గృహస్థ ధర్మం వాటికి దూరమేగా. మరి ఉద్యోగం చేసుకుంటే ఎలా కుదురుతుంది? ఉద్యోగం ఎప్పుడైతే వచ్చిందో ఆర్థిక స్వతంత్రం ఉంటుంది. ఆర్థిక స్వతంత్రం ఎప్పుడైతే ఉందో ఈ మాట వినటం కానీ వినటం కానీ కూడా ఉండవు. వివేకం కలిగిన స్త్రీలు చాలా తక్కువ మంది ఉంటారు. కుటుంబం కోసం పాకులాడటం, తన ఆర్థికంగా అధికం అవుతున్నప్పటికీ తన కుటుంబ గౌరవాన్ని తాను నిలబెట్టుకోవటం, ఇలా సంస్కారం ఉన్న వాళ్ళకి ఉంటుంది. ఎక్కువ భాగం వాళ్ళకి కుదరదు. ఈ స్త్రీని మరి ఈ ప్రకారంగా చూడటం అనేది వ్యక్తుల ద్వారా వచ్చిందే కానీ వ్యవస్థలో లేదు. భారతీయ కుటుంబ వ్యవస్థలో స్త్రీ లేదు. మహోత్కృష్టమైన స్థానమే తప్ప ఇలాంటి ఇబ్బందికరమైన వాతావరణం లేదు. వ్యక్తి దోషాలు ఇవి. వ్యక్తి దోషాలను వ్యవస్థకు ఆపాదించి దుష్ప్రచారాలు అయితే జరిగాయి. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. మరి వివాహ మంత్రార్థం సాకల్యంగా తెలిస్తే స్త్రీని ఎలా గౌరవించాలో అర్థమవుతుంది. తెలియకపోవటం వల్ల ఒకటి, స్త్రీలని తక్కువ చేసి స్త్రీ వాడికి ఎంత ప్రాధాన్యం ఉందో స్త్రీకి ఎంత ప్రాధాన్యం ఉంది. ఇల్లంతా చక్కదిద్దేదంతా స్త్రీయే. చాలా కష్టతరమైన పని స్త్రీ యొక్క జీవితం అంటే సామాన్యం కాదు. ఇంకా మాటలు చెప్పినంత ఇది కాదు. వాళ్ళని మంచి మార్గం పెట్టుకోవటంలో ఉన్నది రౌతు కొద్దీ గుర్రవని. వాళ్ళకి ఆ గౌరవం, ఆత్మగౌరవం నిలబడుతూ వాళ్ళని గౌరవంగా, ప్రేమగా కనుక చూసినట్లయితే ఈ వ్యవస్థలన్నీ ఇలా తయారు కావు. వాళ్ళని స్వాధీనపరచుకోవటం, స్త్రీని గౌరవించకపోవటం, దానివల్ల ఈ దౌర్భాగ్యం అంతా వస్తుంది.
అది బాగా గ్రహించాలి భారత జాతి. స్త్రీని మొట్టమొదటిగా స్త్రీకి విలువిస్తే భారతదేశ సమూల మార్పుకు మూలం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. మనుస్మృతిలో వాక్యం అది. స్త్రీలను గౌరవించిన దేశమే సౌభాగ్యంగా ఉంటుంది. అలా గౌరవం ఇచ్చిన రోజునే స్త్రీ తన ధర్మాన్ని తను పాటించుకుంటూ కుటుంబ ధర్మాన్ని కూడా రక్షణ చేస్తుంది. మరి ఈ విషయం బాగా భారత జాతి ఆలోచించాలి. వాళ్ళు పాశ్చాత్యులు చేసినటువంటి యొక్క పాశ్చాత్య నాగరికత వాటిని ఎప్పుడైతే వీళ్ళు అనుసరించారో ఎవడిష్టం వాడిగా తయారైపోయింది. విడాకుల చట్టం కూడా దానివల్లే వచ్చింది. మన దాంట్లో విడాకుల చట్టం లేదు, విడాకుల చట్టం అనేది లేదు. ఇది వ్యక్తులు కనుక చేస్తే వాళ్ళని అందరూ మందలించటం అనేటువంటిది ఉంది. స్త్రీ కంటే కూడా పురుషుడిని మందలిస్తారు. ఇప్పటికే అంతే, స్త్రీని చప్పున మందలించరు. ఒకవేళ తప్పు అయినప్పటికీ పురుషుడినే మందలిస్తారు. ఎందుకని? జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విడాకుల వ్యవస్థ మాత్రం మన దాంట్లో లేదు. ఈ పాశ్చాత్యులు పెట్టినటువంటి దానివల్ల వచ్చింది ఇది. ఇటువంటి చాలా విషయాలు స్త్రీకి ఇవ్వవలసినటువంటి యొక్క గౌరవం, ఆ స్థానం మనం కాపాడిన రోజున భారత జాతి ఔన్నత్యం బాగా పెంపొందుతుంది. అది లేకపోవడంతో ఇదేటి రోజున ఇంత అత్యాచారాలు జరుగుతున్నాయో, స్త్రీకి ఎంత అన్యాయం జరుగుతుందో. వాళ్ళు మహిళ అనుకోకుండా స్త్రీ సాధికారత కావాలని వాళ్ళు కూడా కోరుతున్నారు, సాధికారతను కోరుతున్నారు. సాధికారత అంత అర్థవత్తరమైంది ఏం కాదు అది అని పడి ఉండటం కాదు. అక్కడ సాధికారత అంటే వాళ్ళకు ఎదుటివాడికి తలొంచి బతకటమే సాధికారత లక్షణం కాదు. స్వతంత్రంగా బతకాలనుకోవటం సాధికారత కాదు. అది కుటుంబ వ్యవస్థను కాపాడుతూ ఔన్నత్యాన్ని సాధించడం అది సాధికారత. వాటి విషయంలో కూడా చాలా అపార్థాలు ఉన్నాయి. మరి ఇగో మొన్న అయ్యప్ప స్వామి విషయంలో రజస్వలాస్త్రీలు అక్కడ వెళ్ళకూడదనుంటే ఎందుకు వెళ్ళకూడదని ఎదురు తిరిగి కోర్టు కూడా వాటికి మద్దతు ఇవ్వటం, న్యాయస్థానాలు కూడా ఆ విధంగా చేస్తే ధర్మ వ్యవస్థ పాడైపోతుంది కదా. ఈ స్త్రీలకి అటువంటి పరిస్థితుల్ని మద్దతు ఇవ్వటం చెందటం చేస్తున్నప్పుడు ధర్మ పాడవుతుంది. అటు ఉన్నాయి. మరి అవి కూడా ఆలోచించవలసిన విషయాలే. ఏదైనప్పటికీ స్త్రీ గౌరవించదగినది, పూజించదగిన వస్తువు అనే అందరూ కూడా అమ్మ అని పిలుస్తారు. కానీ ఇప్పటి రోజుల్లో చిన్నవాళ్ళని అమ్మ అంటే దీనికి నా అమ్మనా ఆడపిల్ల అడుగుతుంది. అమ్మ అంటే తప్పుంటుంది వాడికి. అంత గౌరవమైన పదం అనేది సృష్టిలో ఎక్కడా లేదు. అమ్మ అనేటువంటి యొక్క పదం ఉంది. దాంతో పోల్చదగ్గ పదం అనేది ఎక్కడా లేదు. అమ్మ అంటే వాళ్ళ కోపం వస్తుంది. ఇప్పుడు ఆడపిల్లలతో చాలామంది అమ్మ అని పిలవకూడదు వాడిని. మరి అలా తయారైపోయింది. అమ్మ యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అందరి యందు తల్లి భావన చూడమన్నారు. తల్లి లాలిస్తుంది, ప్రేమిస్తుంది. తల్లి ప్రేమించినట్టుగా తండ్రి కూడా ప్రేమించలేడు. కుపుత్రో జాయేత క్వచిదిపి కుమాతానవతి అని ఈ విషయాలు బాగా గ్రహిస్తే స్త్రీని గౌరవించడం, స్త్రీల యొక్క స్వభావాన్ని, స్త్రీ యొక్క స్థానాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటే భారత నారి ఎంత గొప్పదో వాళ్ళకి తెలుస్తుంది. ఏం నేర్పుతున్నామంటే వీరుల యొక్క గాథను నేర్పుతున్నాం. ఝాన్సీ లక్ష్మీబాయి, కస్తూరిబా వీళ్ళందరూ కూడా ఉత్తమమైనటువంటి స్త్రీలు. అదే ఉత్తమమైన స్త్రీల యొక్క చరిత్ర తెలపడమే తక్షణ కర్తవ్యంగా పెట్టుకొని మహిళలని మహోన్నతులుగా చూడడం మొదలు పెడితే భారత జాతిలో సమూల మార్పు వస్తుంది వస్తుంది. మరి ఆ విధంగా వీళ్ళు ఔన్నత్యం సంపాదించాలి. అది మినహాయించి తతిమ్మవన్నీ కూడా ఉండటం వల్ల స్త్రీకి గౌరవం పొందలేకపోతుంది. స్త్రీని గౌరవించలేకపోతున్నారు వీళ్ళు. అందుచేత
కుటుంబ వ్యవస్థలో స్త్రీకి ప్రాధాన్యత ఉన్నది. స్త్రీకి గౌరవం ఉన్నప్పుడే కుటుంబ వ్యవస్థ బాగుపడుతుంది. ఆ స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేస్తుంది. స్త్రీకి విరోధం కాబట్టి కదా కుటుంబ వ్యవస్థ దెబ్బతింటోంది. కొంచెం పైకి మైక్ దగ్గర. కుటుంబ వ్యవస్థ, దేశ వ్యవస్థ కానీ స్త్రీ ప్రాధాన్యత ఉంది కనుక ఎత్ర నారిజస్తి, ఈ మాట మాత్రం మర్చిపో. ఎప్పుడు కూడా సనాతన ధర్మంలో అది ఉండనే ఉంది. ఎత్ర నారిజస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనేది. దేవతలు సంతోషించాలంటే స్త్రీని గౌరవించాలి, స్త్రీ స్థానాన్ని నిలబెట్టాలి. అప్పుడే దేవతానుగ్రహం కలుగుతుంది. ఆ స్త్రీని ఉపభోగ్యంగా చూసుకుని మరి ఇలా పనికిరాని పనులన్నీ కూడా చేస్తూ ఏకీయమైనటువంటి పనులు చేస్తూ ఉంటే, ఒక కామోద్రేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటే స్త్రీని ఎలా గౌరవించాలి? అది పూజ అవుతుందా? ఇప్పుడు వామాచార ప్రచారాలు బాగా చేస్తూ ఉన్నారు. వీళ్ళు కామం నశించిపోయిందా? వీళ్ళను ఏ జీవికైనా ఉంటుందా కామం నశించడం? బలవాన్ ఇంద్రియగ్రామ విద్వాంసమభికర్షతి అని ఉంది. విద్వాంసుని కూడా కలత పెట్టేస్తుంది. విద్వాంసమభికర్షతి జనగాథ ఉంది. విద్వాంసమభికర్షతి పొంగలేదండి, విద్వాంసం నాభికర్షతి ఉంటే బాగుంటుందన్నారు వ్యాసుల వారు. విద్వాంసమభికర్షతి అన్నారు. జైమిని విద్వాంసం నాభికర్షతి అనమన్నాడు. సరే చూద్దాంలే అన్నారు. కొంతకాలానికి ఒక యజ్ఞానికి వెడుతూ ఒక జైమిని ఆశ్రమం అంతా జాగ్రత్తగా చూడు, స్త్రీలు లోపలికి రాకుండా చూడు, స్త్రీ వలన కామోద్రేకం బయలుదేరుతుంది, జాగ్రత్తగా చూడాలి సుమా అని నేను చూస్తానండి, నా ఇష్టం నేను అన్నాడు. వ్యాసులు వారు స్త్రీ రూపంగా వచ్చారు. పెద్ద వర్షం కురుస్తుంది, గాలివాన, అది చిరుకత్తులతో ఇక్కడ వచ్చినట్టు. అదే వ్యాసులే ఆశ్రయం ఇవ్వవలసిందే. ఇక్కడ స్త్రీలకు ఆశ్రయం లేదు పొమ్మన్నాడు ఆయన. ఆర్తు లేని వాళ్ళకి ఆశ్రయం లేదంటారు ఏమిటండి? స్త్రీని, అబలని ఆశ్రయం ఇవ్వవలసిందే. సరిచ్చాడు. ఉల్లి పొర లాంటి బట్టలు కట్టుకుంది, తడిసిపోయింది, అవయవాలు కనబడుతున్నాయి. లోపలికి వెళ్ళి బట్ట పెట్టి ఉంటుంది. చాటుగా చూస్తున్నాడు ఆయన. చూసి చేయించుకున్నాడు. అప్పుడు వ్యాసులు వారు అడిగిపోయాడు. ఏమిటి ఏదో స్త్రీ అనుకున్నాడు. ఈ వ్యాసుల వారి నిజ రూప దర్శనం స్త్రీతో కానీ సోదరుతో కానీ తల్లితో కూడా ఏకాంతం ఉండకూడదు. నయనం ఏకాంతం ఆవృజేతు బలవాన్ ఇంద్రియగ్రామ విద్వాంసం అభికర్షతి. విద్వాంసం నాభికర్షి. అలా దానికి లొంగిపోతే వాడు విద్వాంసుడు ఎందుకు అవుతాడు అని ఆయన ఉద్దేశం. విద్వాంసుడిని కూడా కలతపెడుతుందో అని ఈయన. అంతటి మహానుభావులకు కూడా, నైష్ఠికులైనటువంటి వాళ్ళకు కూడా మనస్సు చెదిరిపోయింది కదా. మరి వ్యవస్థగా చూస్తున్నట్టే స్త్రీని మామూలు వ్యక్తి అర్థనగ్నంగా చూపిస్తారు. ప్రకటన భారతదేశంలో బొమ్మలు ప్రకటనకి ఆ బొమ్మలు ఉపయోగిస్తున్నారు స్త్రీని. చాలామంది మహిళా సంఘాలు కూడా స్త్రీని ఒక ప్రచార వస్తువుగా చూడకూడదు అని వారు కూడా చాలా ఒక ధార్మికమైన ధర్మబద్ధమైన ఉద్యమం చాలామంది మహిళా మతలు చేస్తున్నారు. చెయ్యాలి, దాన్ని ప్రతి ఒక్క హిందువు కూడా చేయాలి. అర్ధనగ్నంగా చూపిస్తే వస్తువు వేడికెడుతోంది, ఏదో ప్రకటనకు ఉపయోగిస్తుంది. చాలా తప్పు పని అది. స్త్రీని సమగ్రమైనటువంటి ఒక బంగారం ఎంత రక్షణమైందో స్త్రీ కూడా అంత రక్షణ. అసలు ఏమిటండి? రామాయణం, భారతం, భాగవతం, ఇవి కదా భారత జాతినికి ఉనికి నిలబెట్టేవి. ఆ మూడింటి యొక్క సారం ఏమిటంటే మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు
యః పశ్యతి స పండిత. 3 ఉంటే చాలు. అంటే ఏ స్త్రీనైనా సరే తల్లిగా భావన చెయ్యి. తన తల్లిని చూస్తే తనకి వికారం కలుగుతుంది ఎవరికైనా? సృష్టిలో ఉందా? ఎక్కడా కలగదు. అలాగే ఏ స్త్రీని చూసినా కానీ వికారం కలగకూడదు. మాతృవత్ పరదారేషు, అది రామాయణం నేర్పింది. తల్లిగా భావించిన రావణాసురుడు కనుకనే పతనం అయిపోయాడు. పరద్రవ్యేషు లోష్టవతు, ఇతర ద్రవ్యాన్ని చెళ్ళపెంకులా చూడమన్నాను. అలాగే ఇతర ధనాన్ని అపేక్షించి కదా దుర్యోధనుడు పతనమైపోయాడు. ఇది భారతం. ఆత్మవత్ సర్వభూతేషు, సమస్త ప్రాణికోటిలో కూడా తనలా చూడాలి. తనకు కష్టం వస్తే ఎంత బాధపడతాడో ఎదుటివాడి కష్టం కూడా అటువంటిది అని దయతో సమస్త ప్రాణికోటిని కూడా దయతో చూసినప్పుడు ఆత్మవత్ చూస్తే అది చెప్తోంది భాగవతం. ఈ 3 ఉంటే పండితుడే. ఈ 3 బోధిస్తున్నాయి రామాయణ భారత భాగవతాలు. 3 మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవతు ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి స పండిత. వాడు పండితుడైనా స్త్రీ లౌల్యం కనుక ఉన్నట్లయితే వాడు పతనం పొందుతాడు. మరి చేసే పని వామాచారంలో చేసే పని అదే కదా, మాతృభావన. అక్కడ వీడంత నిగ్రహమైనటువంటి వ్యక్తి మహర్షులకే సాధ్యం కాదే. దీంతో పతనమవుతున్నాడుగా. మన భారతీయ సంస్కృతి దెబ్బతింటుంది కదా. అలాగా పరద్రవ్యేషు లోష్టవతు, అనిత్యాని శరీరాన్ని అందరి సొమ్ము మాకే రాని. శరీరం నిత్యం కాదు, ఇది శాశ్వతం కాదు. ఉపన్యాసమే చెప్తారు వేదాంతం, అందరి సొమ్ము మాకే రాని. ఇప్పుడు అలా కొత్తగా పీఠాలు పెట్టిన వాళ్ళందరూ చేసేది అదే జరుగుతున్నది. అదే కనుక ఇతర ధనాన్ని స్వార్థం ఉన్నప్పుడు ఇతర ధనాన్ని అపేక్షిస్తారు. స్వార్థం లేకపోతే ఇతర ధనం అవసరం లేదు వాడికి. ఇతర ధనాన్ని విషంగానే చూస్తారు. మాకు అవసరం లేదు అవి డబ్బు, అభిమానమే మాకు ధనం, అది ధనం కాదు. ఇది నేర్పింది మహర్షులు. అభిమాన ధనాన్ని ఋషులు, అభిమాన ధనులు. వాళ్ళకి ధనం వేరే అక్కర్లేదు. అలాగా స్వార్థం ఎప్పుడైతే పెరిగిందో ధనం కూడా ఇతర ధనాన్ని ఆర్జిస్తూనే ఉంటారు వాళ్ళు. కనుక పరద్రవ్యేషు నష్టపోతుంది. సమస్త భూతముల భంగి, దాంట్లో భాగవతంలో చెప్తారు. తనను చూసినట్టుగానే సమస్త ప్రాణులు కూడా తను చూడాలి. సమస్త ప్రాణుల్లో కూడా ఆత్మదర్శనం కనుక అయినట్టయితే వాడికి ద్వేషభావం ఉండదు. అద్వేష్ట సర్వభూతానాం మొట్టమొదటిగా చెప్పే మాటది. సమస్త ప్రాణికోటి ఎందుకు కూడా ద్వేషం లేకుండా వ్యవహరించమని. కనుక ఆత్మవత్ ఈ 3 ఉంటే పండితుడు. పండ అంటే జ్ఞానం. జ్ఞానం అశాస్తి పండిత. జ్ఞానం ఉండేటి చదవటం వల్ల జ్ఞానం కాదు, అనుభవ జ్ఞానం రావాలి. ఈ 3 కనుక ఇలా ఉంటే భారతదేశం సౌభాగ్యంతో అలా రాడుతూ ఉంటుంది. పూర్వం ఋషి సంప్రదాయం, ఋషి పరంపర ఆ విధంగా ఉండేది. ఇప్పటికీ కూడా సృష్టిల్లో చొప్పున ఆడవాళ్ళు పరిస్థితులు వస్తే దూరంగా ఉంటారు. చొప్పున వాళ్ళతో స్నేహం కలిసి గడుపుకోవటం కానీ, వాళ్ళతో మాట కలపటం కానీ ఇవన్నీ చేయరు. ఎందుకంటే స్త్రీ ఒక పూజనీయ వస్తువు. స్త్రీని పూజించినప్పుడే భారతీయ సనాతన ధార్మిక విలువలు నిలబడతాయి. అది గురుగారు, మరొక ప్రశ్న ఏంటంటే, ఇది ప్రశ్నకు ఉపప్రశ్నలాగా అనుకోండి. అంటే ఇది చాలామంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, ఇది మన ధార్మిక నియమావళిలో ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. చాలామంది ఇప్పుడు సనాతన వైదిక ధర్మంలో తనను తాను ఉద్ధరించుకోవడానికి మంత్రోపదేశం తీసుకోవడం అనేది ఇప్పుడు అందరూ చేస్తున్నారు. అన్ని వర్ణాల వాళ్ళు అదే చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఒక మంత్రోపదేశం తీసుకొని భగవన్నామ జపం చేసుకోవడం, భగవద్ మంత్రాన్ని అనుష్ఠానం చేయడం చేస్తున్నారు. అయితే
కొన్ని దగ్గరలో ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడుతుందంటే గురువు అనే వ్యక్తి ఉపదేశం ఇచ్చిన మహిళల పట్లనే అనుచితంగా ప్రవర్తిస్తూ వారిపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. కొందరు ఏంటంటే బహిరంగంగా చెప్పుకొని పోరాటం చేసి వ్యతిరేకిస్తున్నారు, కొందరు ఎవరికీ చెప్పులేక సతమతం అవుతూ ఉన్నారు. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళకున్న ఒక భయం ఏంటంటే, నేను కనుక ఈ గురువును వ్యతిరేకిస్తే, ఈ గురువుని త్యజిస్తే కనుక మాకు ఏదైనా కీడు జరుగుతుందా, లేకపోతే ఆ ఉపదేశం ఉన్న అమ్మవారో లేకపోతే భగవంతుడో శివుడో కేశవుడో వాళ్ళు కూడా మా మీద కోపగిస్తారనే ఒక భయం ఉంది. నిజంగా ధర్మశాస్త్రం ఏం చెప్పింది, ఇట్లాంటి దొంగ గురువు అనే పేరుతో చేస్తున్నటువంటి దొంగల పట్ల ఎలా ఉండాలి, అనుకోకుండా వారి దగ్గర ఉపదేశం తీసుకొని అక్కడ ఒక బందీ అయిపోయారు. వాళ్ళకి విమోచనం కలిగించే మార్గం ఏదైనా ధర్మశాస్త్రాల్లో ఉందా, అది తెలియజేయండి గురుగారు దయచేసి. ముందర వారికి ఉపదేశం ఎవరు చేయాలి, అసలు గురువు ఎవరు, స్త్రీకి గురువు ఎవరు, ముందర విచారించి ధర్మశాస్త్రం ఏమంటుంది. ధర్మశాస్త్రంలో ఏం చెప్పారంటే, గురురగ్ని ద్విజాతీనాం వర్ణానాం బ్రాహ్మణో గురు పతిరేకో గురు స్త్రీణం సర్వస్య అభ్యాగతో గురు అని గురుపదం అక్కడ చెప్పారు. బ్రాహ్మణ గురువు ఎవరు? అగ్నిహోత్రుడు. నిత్యము కూడా అగ్నిహోత్ర సేవ చేస్తూ భయభక్తులతో వ్యవహరించాలి. అగ్నిహోత్రాన్ని విడవకూడదు గృహస్థు. కనుక బ్రాహ్మడికి గురువు ఎవరు? అగ్ని. అగ్ని కంటే గురువు లేరు. గురువు ఉన్నప్పటికీ గురువును కూడా అగ్నిహోత్ర సమంగానే చూడటం. ఈ అగ్నిహోత్రానుష్ఠానం చేయటం, ధర్మానుష్ఠానం చేయటం, నిత్యము ఆధ్యాత్మ విచారంలో ఉంటాడు కనుక అన్ని వర్ణానికి కూడా గురువు బ్రాహ్మణుడు. వర్ణానాం బ్రాహ్మణో గురువు. వాడికి అధ్యయనం అధ్యాపనం రెండూ కూడా అధికారం ఉన్నాయి. అందుచేత అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. వర్ణానాం బ్రాహ్మణ గురువు పతిరేకో గురు స్త్రీణం. స్త్రీలకు గురువు ఎవరే అంటే పతే, భర్తే గురువు, ఇంకోటి గురువు కాదు. భర్తను మించిన గురుత్వం ఇంకోటి లేదా వాళ్ళకి. ఆ మాట గ్రహించాలి. సర్వశాభ్యాగుతో అందరికీ ఇంటికి వచ్చినటువంటి అతిథి గురువు లాంటివాడు. ఈ మాటను బాగా గుర్తు చేసుకుంటే మా దగ్గర ఉపదేశం పొందుతారు చాలామంది. పొందిన స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళకి స్వతంత్రించి మేము భార్య భర్త ఇద్దరు రావాలి. వచ్చి వారి ద్వారానే ఇప్పుడు ఉపనయనం చేస్తున్నారు. పురోహితుడు గాయత్రి మంత్రం చెప్తాడు. ఉపదేశం మాత్రం తండ్రి చేస్తాడు. అంటే ఏమిటి? ఇప్పుడు ఆచార్యుడు ఉపదేశం చేసిన వాడు ఎవరు? తండ్రి. చెప్పేది ఈయనే. అలాగా ఉపదేశం చేసినప్పుడు భర్త కూడా అక్కడ ఉండాలి. భర్త ద్వారానే ఆమె ఉపదేశం లెక్క. ఇప్పుడు గురువు ఎవరయ్యారు? భర్త. అది అప్పుడు వీరి గురుత్వం ఉన్నప్పటికీ స్త్రీని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచటం. స్త్రీకి దాన్ని ఆవిడొచ్చి కాళ్ళు బ్రతకటం ఇటువంటి పనులు చేయటం వల్ల ఏమవుతుంది? మనోవికారాలు తయారవుతాయి. అది చూసేవాడు కూడా బాగుండదు. అది విధానం కాదు. గురుగారు, ఇప్పుడు తెలుసో తెలియకో అలాంటి పరిస్థితుల్లో బలి అయిన స్త్రీలు చాలామంది పాపం ఏంటి అని, మా గతి ఏంటి అని ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి ఏదైనా తరుణోపాయం? అలాంటి దొంగ గురువులను త్యజించడమా ఎలా? ఇందాక చెప్పిన మాట మీదట భర్త తప్పితే గురువు కాదు. ఆ గురువు కాదు, గురువే కాడు అసలు. డిసైడ్. భర్తనే గురువుగానే భావించు. పతి సేవ కంటే ఇంకోటి అంచెందని చెప్పారు వాళ్ళు. పతి సేవ కంటే మించింది ఇంకోటి లేదన్న కారణం. ఇప్పుడు వారు చేసిన గురువే గురువు కాదు అన్నప్పుడు అలా వారు చేసిన అంటే వీళ్ళను ఉపదేశాలు కూడా, ఆ మంత్రాలు కూడా గోవు చెవులో వదిలేసేయచ్చు. పద్ది లేదు. గోవు చెవులో వదిలేసేయచ్చు. మంత్ర పరిత్యాగం ఎలా చేయాలి గురుగారు? ఆ పద్ధతి కూడా అంటే వాళ్ళు కొంచెం దాని నుంచి బయటపడతారని నాకు చాలామంది మహిళలు అడుగుతున్నారు. గోపూజ చేసి మంత్ర పరిత్యాగం అహంకరిష్టారంటాం.
గోపూజ చేసి ఈ మంత్రాన్ని ఆ గోవు చెవులో చెప్పేసేయడం, అంత అయిపోయింది. ఓం దత్సత్. కుడి చెవైనా ఎడమ చేయనా ఏదైనా పర్వాలేదు, కుడి చెవి కుడి చెవులో చెప్పాలి. చెప్పేస్తే ఇంకా దాంతో కట్ అయిపోయింది. మంత్ర పరిత్యాగం, గురు పరిత్యాగ దోషం లేదు అక్కడ. అయితే ఈ స్త్రీ చేయవలసింది భర్తను మాత్రం గురువుగా భావించాలి. ఆ మరుక్షణం నుంచే భర్తే గురువు అని, ఇంకా భర్త అది ఏదైనా ఉపదేశం తీసుకున్నా మీరు చెప్పినట్టు భర్త ద్వారానే చేసుకోవాలి కానీ అంతే. అది తప్పిన తర్వాత ఈ దోషం ప్రాయశ్చిత్త విధంగా చేసుకుని భర్తనే గురువుగా గుర్తించడం. గురుగారు ఇట్లా చేస్తున్న వాళ్ళు ఏదైతే అమ్మవారు పేరుతో కానీ లేకపోతే స్వామివారి పేరుతో కానీ మేము గురువులమని ఊరేగుతూ అసలు గురుతత్వం అంటూ లేక మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారి గతేమవుతోంది, ఇది కూడా తెలియచేయాలి. పరమపద సోపాన పటంలో పెద్ద పాము నోట్లో గవ్వబడితే ఏ గతి పొందుతారో అదే గతి పొందుతారు. అదో గతికి వెళ్ళిపోతారు. అధపతనం, మళ్ళీ పైకి రారు వాళ్ళు. నందశోకాయందే అన్నారు. దోమలు గాను, కురుములు గాను, కీటకాలు గాను వాళ్ళు పుడతారట. మళ్ళీ కొన్ని కోళ్ళ జన్మెత్తే కానీ రాదు. ఇంకా చర్మే జన్మన యథా శ్రీవిద్యోపాసన భవేతు. శ్రీవిద్యోపాసన లభించిందంటే అది చర్మజన్మగా భావించమన్నారు. మరి అటువంటిది ఈ దౌర్భాగ్య పనులు చేస్తే అమ్మ సహిస్తుందా? ఈ తల్లి అమ్మవారు సహిస్తుందా? సహించదు. అధపతనం చేసేస్తుంది, మళ్ళీ పైకి రాలేదు. అమ్మ అదే ఇట్లాంటి వారికి ఏమంటారు, వారు చేసేది కరెక్టే, అదే కరెక్ట్ అని చెప్తూ కొందరు భజన పనులు ఉంటారు, వాళ్ళకు కూడా శిక్ష పడుతుంది. కర్త కారయిత చేయమని ఆ చేసేవాడితో పాటు వీళ్ళు కూడా ఆమోదిస్తున్నారు కదా, వాళ్ళకు కూడా శిక్ష సమానంగా ఉంటుంది. అది వ్యతిరేకించకుండా మౌనంగా ఉండే వాళ్ళు కూడా ఖచ్చితంగా దాంట్లో భాగస్వామ్యం. దాన్ని చూస్తూ ఊరుకున్నా అంతే, ఉపేక్షించిన అంతే భాగస్వామ్యం వస్తుంది. కర్త కారయిత ప్రేరకశ్చ అనుమోదక సుకృతే దుష్కృతే జీవ. పాపంలో కూడా అలాగే భాగం వస్తుంది వాడికి. చత్వార సమభాగిన, సమానమైన పాపం పొందట. అటువంటి వాడు జోలు పోకూడదు, వాళ్ళతో సాంగత్యం పనికిరాదు. నా వ్యవహారిజాహ, వాళ్ళతో వ్యవహరించకూడదు ఉంటుంది శాస్త్రం. వాళ్ళని కలిసినా కానీ దోషమే. వాటిని విడిచిపెట్టడం సంఘంలో చేస్తుంది. దానికి వాడి పాపం వాడు అనుభవిస్తాడు. కానీ వీళ్ళు వాడితో స్నేహం చేసేటప్పటికి ఆ సాంగత్యం వీడికి దోషం ఉంటుంది. కొందరు ఏంటంటే వాళ్ళని ఏదో మారుద్దాము అది ఇది అని వెళ్తూ ఉంటారు. కాకపోతే పాపం పరిస్థితి వాళ్ళు మారరు. భగవంతుడే శిక్ష వేసి మార్చడం తప్ప వేరే వీళ్ళు ఎవరు మార్చలేరు, మారరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో తయారైపోయింది. ఈ మంత్రాన్ని వాడతారు. తన కంట్లో నలుసు తను తీసుకోలేడు, ఎదుటివాడి కంట్లో నలుసు తీస్తాడా? అర్థకామాన్ని వీడు జయించాడా? అర్థకామే స్వశక్తానాం ధర్మజ్ఞానం విధీయతే, ధర్మం జిజ్ఞాస్యమానానాం ప్రమాణం పరమశృతి అని మనుస్మృతిలో ఉంది. అర్థకామాల అవతలు నెట్టితేనే నీకు ధర్మ మార్గం. నెట్టేపన్నారు అవతలకి, వాడికి ప్రాధాన్యం చేయకూడదు. వాడికి ప్రాధాన్యం చేసేమో ధర్మం లోపించేస్తుంది. ఇంత మాట చెప్తూ ఉంటే అర్థకామాలు దృష్టిలో పెట్టుకుని కామన్ దృష్టి ఎక్కడ? ఆర్థిక సంపాదన దృష్టి. ఈ రెండు ఉంటే ధర్మం ఎలా కుదురుతుంది? అక్కడ ఉండదు. అక్కడ అది వాళ్ళ జీవనం, అది వాళ్ళ మార్గమే. అది వాళ్ళు ఏం చేస్తాం, నిందించడం కంటే వదిలేసేయటం అవసరం. మీరు ఏదైతే చెప్పారో ఇది నిజంగా, ఇది వీడియో బయటకు వెళ్ళిన తర్వాత చాలామంది జీవితాల్లో మార్పు వస్తుంది. ఎందుకంటే మీకంటే ముందు చేసిన సామవేదం గారు కూడా అదే చెప్పారు, అధర్మమైన గురువును పరిత్యాగం చేయడమే ఉత్తమ మార్గం అని వారు కూడా అదే చెప్పారు. ధర్మశాస్త్రమే చెప్తుంది. వీళ్ళ ముందర తప్పు. వీళ్ళు భర్త కంటే గురువు ఇంకొన్ని ఆశ్రయించద్దన్న కారణమే అది. ఎందుకంటే వాళ్ళ గురుత్వం ఆశ్రయించేటప్పుడు గురు శుశ్రూష, ఇంటికి విషయాలు విడిచిపెట్టేసి వాళ్ళతో పాటు ఉపాసనలు కొడుతూ ఉండటం, ఇక్కడ పెడితే కొంటూ ఉండటం, రేజింబవళ్ళు ఉండటం, ఇవన్నీ ధర్మానికి విరుద్ధమైనటువంటి పనులు. రేజింబవళ్ళు స్త్రీలో గురు సేవలో ఉండడం కూడా ధర్మానికి విరుద్ధమైన. ఇల్లు గురువు తప్పితే అది పరిధి చెప్పారు దానికి. అదేం గొప్పతనం, గొప్ప విషయం కాదు. ఏ దేవత కూడా అనుగ్రహించదు. ఇది యథార్థం. నువ్వు జపం చేయకపోయినా తపం చేయకపోయినా ఇంటిని ఆశ్రయించడం అతిథి అభ్యాగతి.
కుటుంబం అత్తమామల సేవ, భర్త సేవ, పిల్లల్ని చల్లగా చూడడం. ఇంకోటి సేవ చేయటం ఏమిటండి? భర్తను సేవ చేయలేం కానీ భర్తను సేవ చేయలేమా? ఇంకోటి సేవ చేస్తామా? ఏమన్నా బాగుంటుంది అది? వీళ్ళలో ఏదో మంత్రం వస్తుంది, మంత్రం తీసుకుందామనే వ్యామోహం, అది వాళ్ళకి ఇది కాదు. నిజంగా అంటే భగవంతుడి అనుగ్రహం పొందడానికి మంత్రం ఎంతవరకు అవసరము? మంత్రం ఉంటే మాత్రమే భగవంతుడు అనుగ్రహిస్తాడు గురుగారు. మంత్రం ఉంటేనే మంత్రం ఉన్నా చేయవలసిన విధానం ఉంది. మంత్రం ఊరికే చెప్పించేస్తే వాడికి ఏమీ దేవతానుగ్రహం ఇవేం రాదు. చేయవలసిన విధానం ఉంది. అంతా కూడా భూతన్యాసం, పురస్చరణ ఇవన్నీ కూడా ఉన్నాయి. అది స్త్రీలకు స్వతంత్రించి కుదరదు. భర్త చేస్తే భర్తతో పాటు వాళ్ళు చూసుకోవచ్చు. భర్త ఏ ధర్మంలో ఉన్నారో ఆ ధర్మంలో ఉండటమే స్త్రీకి న్యాయం. భర్త ఉపదేశం పొందారు, వారితో పాటు తాను కూడా పొందుతుంది. భార్య భర్త ఇద్దరు కూడా కలిసి పురస్చరణ చేసుకుంటారు. ఇంకో చోటకి వెళ్ళవలసిన పని లేదు వాళ్ళకి. అర్థం కదా? అంతేవాసి అనేది పురుషుడికి ఉంది కానీ స్త్రీకి లేదు. ఇది ఎక్కడ కావాలండి? ఈ ఆడవాళ్ళని అక్కడ ఉపాసన తీసుకొచ్చి అక్కడ పురస్చరణ చేస్తూ ఉండటం, ఇల్లు వదిలిపెట్టేసి వాడు దాంతో ఉండటం, ఇది న్యాయమైనది? తప్పు కదా. అయితే ఈ తప్పు వీళ్ళే చేస్తున్నారు. ఒకటే పతిరేకో గురు స్త్రీణాం, భర్తే గురువు. అది పెట్టుకోండి మంత్రాలు అక్కడ. ఇంకా అలా ధరించినటువంటి వాళ్ళు ఉన్నారు. భారతంలో ధర్మవ్యాధోపాఖ్యానం ఉంది. కౌశికుడు అనేటువంటి బ్రాహ్మణుడు, అతను వేదాధ్యయనం చేశాడు, ఏదో వివాహం చేసుకున్నాడు, తల్లిదండ్రులు ఉన్నారు, సంతానం కలిగింది. ఈ పెక్కు సంతానం తల్లిదండ్రులు వీళ్ళ భారం వహించడం కష్టమని వదిలేసి ఏదో భిక్షాటన చేసుకుంటూ హాయిగా ఉందామని అరణ్యంలోకి వెళ్ళాడు. రోజు భిక్షాటన చేసుకుంటూ హాయిగా ఉందిరా బాబు, ఈ సంసారం బాధల బందీలు నాకు లేవు, ఆనందపడుతున్నాడు పాపం. ఇలాగా ఉండేసి ఏదో అనుష్ఠానం చేసుకుంటాం చెప్తూ ఉండడం. ఒకసారి వేసవికాలం బాగా మండుటెండ, భిక్షాపాదిని గదికి అక్కడ పెట్టాడు. బయలుదేరాలి. పైన కొక్కిరై రెట్టేసింది. ఇలా చూశాడు కోపంగా. అతలే ఆకలితో ఉన్నాడు. ఇక్కడ వెళ్ళటం ఆలస్యం అయిపోయింది. ఇలా చూసేటప్పుడు మాడిపోయింది, కొక్కిరే మాడిపోయింది. ఓ, నాలో ఎంత తపస్సు శక్తి ఉందా, ఇంత గొప్పవాడిని అయ్యాను అనుకున్నాడు. మామూలు భిక్షాటనకి వెళ్ళాడు. ఆ రోజున ఒక పతివ్రత ఇంటి దగ్గర అది చాలాసేపటి బయటికి రాలా. భౌతి భిక్షాంతి ఎన్నిసార్లన్నా బయటికి రావట్లా. ఆవిడ వచ్చి ఇలా చూస్తున్నాడు, కొర చింత నిప్పులాగా ఎర్రగా తేరనే కళ్ళు. ఆవిడంది, స్వామి మీరు అలా చూస్తే మాడిపోవటానికి నేను కొక్కిరేని కాదని చెప్పేశాను. అది అంటే కొక్కిరే ఏమిటి? మీరు చూస్తే మాడిపోయింది కదా కొక్కిరే, నేను అలా మాడేదాన్ని కాదన్నది. నీకెలా తెలుస్తున్నాడు? నాకంటే నీ జీవితం తెలిసిన వాడు ఒకడు ఉన్నాడు, ధర్మవ్యాధుడు అనేటువంటి వాడు. వీళ్ళమంది ఆ ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్ళాడు. ఇతనిలో తనకంటే కూడా శక్తివంతులు వచ్చారు. శక్తివంతులు ఎవరు అనే అన్వేషణ మొదలై వీళ్ళలాగా అన్నీ వదిలేసేసి అరణ్యంలో కూర్చొని తపస్సు చేస్తూ కూర్చోలేదు. వాడి ఇంట్లోనే ఉన్నారు అనే వాడికి ఆసక్తి వెళ్ళేది. అక్కడికి వెళ్ళాడు. ధర్మవ్యాధుడు తన పేరు. అయ్యా అంటున్నాను వాళ్ళు, మీరు వచ్చారు, ఆయన మాంసం అమ్ముకుంటూ ఉంటాడు, వాడు వృత్తిది. ఏదో కంటనాని వాళ్ళు మీరు వచ్చారు ఇక్కడికి అని ఏదో బాధపడుతూ చెప్పాడు. సరే మీరు చెప్పేశాడు ఆయన. ఆ పతివ్రత ఇంటికి వెళ్ళారు. ఆవిడ కొక్కిరే మాడినట్టు నేను మాడిది పోనాయా అని చెప్పేసాను. అది ఆవిడ నా దగ్గరికి పంపించింది అన్నాడు ఆయన. ధర్మవ్యాధుడే చెప్పాడు అదంతా. ధర్మవ్యాధుడు చెప్పాడు. నీకెలా తెలుస్తున్నాను? నాకు తెలుసు, చూపిస్తానని.
ఇంటికి వెళ్ళాడు. ఆ తల్లిదండ్రులకి కాళ్ళు ఊతే వాళ్ళకి అన్నం పెట్టి కాళ్ళు పిసికి, బాబు నా దేవాలయం ఇది, నా దేవతలు వీళ్ళు, నా మంత్రమే ఇది, నా వృత్తి అది, మాంసం కూడా నా వృత్తి, నా కుల వృత్తి, నా ధర్మం ఇది. వాడికి చాలా ఆశ్చర్యమైంది. ఇప్పుడు ధర్మాన్ని గురించి పోస్తాడనమాట. భారతంలో ఉంది ఉపాఖ్యానం. ఆవిడకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? భర్తను సేవించడం. ఆయనకి శాంతం చూసి అప్పుడు భిక్షకుడికి ఇచ్చింది. రోజు అయిపోవటము ఇంకా రాకపోవటము అంటే ఇచ్చేసింది. భర్త సేవలో ఉండగా ఇంకో సేవ చేయలేదు ఆవిడ. అనన్యమైనటువంటి భక్తితో చేసింది. ఈ నేను తిరస్కరించలేదు. చూసారా? మరి భర్తృసేవ గొప్పదా, ఇది గొప్పదా? భర్త సేవ మరి ఏదో జపం అనుష్ఠానాలు ఉపదేశాలు తీసుకుంటే ఏదో శక్తులు వస్తాయని భ్రమపడకుండా మానవతా విలువలకు కట్టుబడి భర్త భార్య కలిసి ఒక అనుష్ఠానం చేసుకోవడమే ఉత్తమం. ఇది సనాతన ధర్మం. ఇది సనాతన ధర్మం. అంతకంటే అలాగే మీరు చెప్పినట్టుగా కేవలము కులంలో బ్రాహ్మణ కులంలో పుట్టగానే గొప్పవాడు కాదు, ధర్మవ్యాధుడు ఉపాఖ్యానం చూస్తే ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వారే గొప్పవారని క్లియర్గా మనకి సుస్పష్టంగా అవుతాం. మనకు బోధిస్తుంది భారతం. ఇవన్నీ కూడా మనం మర్చిపోయి ఏవో శక్తులు వస్తాయని, ఏమిటి ఏం శక్తులు వస్తాయి, ఏం చేస్తారు వీళ్ళు. కొందరైతే ఎంత అధ్వానం అంటే ఈ జపం చేసుకుంటే ఆకాశం నుంచి కరెన్సీ పడుతుంది అని చెప్పే వ్యక్తులు అయ్యారు. నేను అదే అడిగాను, ఏ దేశం కరెన్సీ పడుతుందో అది కూడా చెప్పమనండి మీ గురువు గారిని అండి. ఆ కరెన్సీ పడుతుందా? వాడికి ఇవన్నీ ఎందుకు? అవే చేసుకోవచ్చుగా. గారడేవాడు డబ్బా పోయిస్తాడు వాడు, దాంట్లో రూపాయలు పడతాయి, రూపాయలు పోగుగా పడతాయి. ఈ గారడి అయిపోయిన తర్వాత మళ్ళీ పళ్ళెం పుచ్చుకుని వెళ్ళాలా అడుక్కుంటాడు. కానీ అడుక్కుంటు ఈ రూపాయలు ఉన్నప్పుడు వాడికి మళ్ళీ అడుక్కోవటం ఎందుకు? రోజు ఆ రూపాయలతో కాలక్షేపం చేయొచ్చుగా. ఈ గారడి లాంటిది ఇవన్నీ కూడా. ఇప్పుడు ఎవరైతే మేము గురువులమని బోర్డు పెట్టుకొని, ఇంకా మరీ దారుణం ఏంటంటే, అంటే గురుగారు మీకు ముందు చెప్పేది కాదు కానీ ఒక్కసారి అంటే మనసులో ఉన్న భావన తెలియజేస్తాను. మంత్రాన్ని కానీ అనుష్ఠానాన్ని కానీ స్త్రీలు యోనిని ఎంత భద్రంగా ఎవరికి తెలియపరచకుండా గుహ్యంగా దాచుకుంటారో అదే అనుష్ఠానాన్ని కూడా అలా దాచుకోవాలి. స్వయోనిరప పార్వతి అని అదే స్వయోనిరప పార్వతి. ఏ స్త్రీ కూడా తన యోని చూపించదు. అలాగే ఇలా గోప్యంగా ఉండాలి మంత్రం, అంత గోప్యంగా ఉండాలి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా టైటిల్ పూర్ణ దీక్షాపరులు అవన్నీ నేమ్ ప్లేట్స్ పెట్టుకుంటున్నారు. ఇది అయితే సనాతన ధర్మం కాదు అంటారు మీరు. సనాతన ధర్మం కాదు, వాడబోయే వీక్నెస్, దౌర్బల్యం, మానసిక దౌర్బల్యం. ఆ దౌర్బల్యంతో దాంట్లో దిగుతారు. పూర్ణ దీక్షాపరులు అంటారు, ఓ పేరు పెట్టుకుంటారు. చేసే పనులు శిష్యవర్గాన్ని తయారు చేస్తారు. దేనికి శిష్యవర్గం? నువ్వు బాగుపడ్డావా? తనంతట తాను ఆలోచించుంటే బాగుపడ్డాడా? అమ్మాయి యొక్క అనుగ్రహం కలిగిందని తను అనుకుంటున్నాడు. ఏది కలగలేదు. 10 మందిని పోగు చేస్తే అయిపోలేదు. ఇప్పుడు ఇవాళ రోజున అంచేతనే శ్రీ విద్య జోలు వెళ్ళకూడదు. చాలా నిగ్రహం ఉంటే కానీ శ్రీ విద్యోపాసన పనికిరాదు. చరమే జన్మన యథా శ్రీ విద్యోపాసకోపేతు. అది మోక్ష విద్య. దానికి తగినటువంటి యొక్క మార్గాల్లో తను సంచరించాలి. ఇలాగా బజారు పాలు చేసేసి మహిమలు లోక సమ్మోహనములు, ఈ తంత్రాలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. తంత్రాల్లో ఉన్నాయి, పూర్వం చేస్తూ ఉండటం జంతూ ఉంటాం ఉన్నాయి. కానీ వాడికి మోక్షం మాత్రం సిద్ధించదు. అందుచేతనే సరి అయినటువంటి పద్ధతిలో ఈ దీక్ష, సమయాచారం, దక్షిణాచారం, వైదిక ధర్మాన్ని పాటిస్తూ ఆ పూర్ణ దీక్ష తీసుకొని తరింపు పానకం నిత్యం అధ్యాత్మాన్ని వీళ్ళు భాష్యాన్ని అధ్యయనం చేస్తూ ఉండాలి. గురుగారు అంటే శ్రీ విద్య అనే మాట వచ్చింది కాబట్టి ఆ విద్యను ప్రచారం చేసినటువంటి మహాపురుషులు భారతదేశంలో గతంలో ఉన్నారు. ఇక్కడ మన దక్షిణాదిలో తీసుకుంటే శృంగగిరి జగద్గురువు చంద్రశేఖర భారతి మహాస్వామి వారు కావచ్చు, అలాగే కంచికామకోటి పీఠాధిపతులు నడిచే దైవం మన పరమాచార్యుల వారు కావచ్చు. ఉత్తరాదిలో
మా పరమగురువు కరపాత్రి స్వామి వారు కావచ్చు, ఇలాంటి మహాత్ములు వారి తపశ్శక్తిని దేశ స్వాతంత్ర్యం కోసం అలాగే ధర్మం కోసం వారు ధారపోస్తే ఈరోజు మీరు అన్నట్టు గారడీ విద్యలాగా తయారు చేశారు. గురువుగారు ఇప్పుడు ఇందులో ఈ మహాపురుషుల పేర్లు నేను ముగ్గురు తీసుకున్నాను కాబట్టి, మీరు ప్రత్యక్షంగా చూసిన వారు కాబట్టి ఒక్కసారి ఆ ముగ్గురు మహాపురుషుల గురించి మీ ముఖతః వినాలని కుతూహలంతో అడుగుతున్నాం గురుగారు. మీరు అంటే గతంలో చెప్పారు కరపాత్రి స్వామి వారిని కూడా దర్శనం చేశారు. అదే నా చిన్నతనంలో చూశాను, మరి ఇప్పటికీ గుర్తే నాకు. సంస్కృతంలోనే మాట్లాడేవారు వారు. ఎప్పుడు వెళ్ళారంటే కరపాత్రి స్వామి వారి దగ్గరికి వెళ్ళిన సమయం? అక్కడికి వెళ్ళలేదు, ఉపన్యాసం చెప్తుండగా. ఉపన్యాసం ఏలూరులో ఉపన్యాసం చెప్తుండే. ఏలూరు వచ్చారు కరపాత్రి స్వామి. అప్పుడు వినడం జరిగింది. అయితే సంస్కృతంలోనే మాట్లాడదు, పూర్తిగా నాకు పరిచయం లేదు. బాగా చిన్నతనం అది. మరి తెలిసిన తర్వాత చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, తర్వాత పీఠాధిపతులు భారతీ తీర్థస్వామి వారు, ఉద్దండ పండితులైన తర్క వేదాంతాల్లో శాస్త్ర చర్చలే తప్పితే ఇంకొక ప్రపంచ చర్చ వారి దగ్గర లేదు. అలాగే పీఠాధిపతులు ఉన్నారంటే వాళ్ళు లోకాన్ని క్షేమం కలిగిస్తూ ప్రచారం అంటే తను ఆశ్రయించినటువంటి వాళ్ళకి యోగ్యతను బట్టి ఉపదేశం చేయటమే తప్పితే అందరికీ ఉపదేశం చేయరు వారు. పరిపూర్ణ దక్షిణామూర్తి స్వరూపం భారతీ తీర్థస్వామి వారు. విద్యాతత్వం సామాన్యంగా. అదే గురుగారు, వారేమో విశ్వనాథ స్వరూపం కరపాత్రి వారు. గృహస్థులు ఇక్కడేమో నడిచే కామాక్షియే పరమాచార్యులు. గృహస్థులకు కూడా పురుషులకు ఇవ్వటమే తప్పితే ఆడవాళ్ళకి ఇవ్వటం అనేటువంటిది వాళ్ళు ఎప్పుడు కూడా నాకు తెలిసినంత ఎక్కడ లేదు. వాళ్ళకు కూడా కాస్త యోగ్యత ఉండి సంధ్యావందనాది కర్మలు చేస్తున్న వాళ్ళకే వాళ్ళ ఉపదేశం అరుదు, చాలా అరుదు. అంతవరకే తప్పితే చక్రార్చన పరిస్థితులు వాళ్ళు ఎక్కడ ఉపదేశం చేయలేదు. మరి ఇవి చాలా జాగ్రత్తగా చేయాలి. మరి అందులో విద్య అంటే కత్తి మీద నడకలాంటిది. అది మరి వారంతటా వారు చేసేవారు. మరి ఉపదేశం చేసినప్పటికీ మంత్రోపదేశమే. వీటి మీలో సాకల్యంగా దిగమని వాళ్ళని చెప్పలేదు. అంతా కూడా భావన, తన శరీరం అంతా శ్రీచక్రంగా భావన చేయగలగాలి. భావన ఉపనిషత్తుంది, అలా అర్థం చేసుకోవాలి, అన్వయం చేసుకోవాలి. అటువంటి వాళ్ళకే శ్రీ విద్య అర్హత. కానీ ఊరికే బాహ్యార్చన చేసే వాళ్ళకి దీంట్లో కూడా లలితా శాస్త్రంలో కూడా అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖంగా ఆరాధన చేయాలి కానీ బాహ్యారాధన అంత పనికిరాదని కనిపిస్తుంది. ఎందుకని బాహ్యారాధన అంత ఆడంబరం అవుతుంది, అంతర్ముఖంగా విచారణ ఎక్కువ అవుతుంది. ఆత్మ విచారణ. అహం దేవి రచాన్యోస్మి బ్రహ్మైవాహం నశోకభాకు సర్వం కల్విదమయవాహం నాణ్యమస్తి సనాతనం అని మొత్తం పరిపూర్ణంగా తాను దేవీతత్వం అనే తాత్పర్యంలో ఉండి సాత్విక మార్గం, అహంకారం కదా అక్కడ. అలా ఉండి తరించాలి కూడాను. వాళ్ళకే సిద్ధులు లభిస్తాయి. తద్దిమ్మవన్నీ ఐహికమైనవి సిద్ధులు కావు. అన్నిటికంటే సంపూర్ణ అమ్మ నువ్వు ఆ స్థితికి తీసుకెళ్ళని శరణాగతి వేయడమే ఉత్తమ. శరణాగతి అంటే మించిందే లేదు. నమోక్షస్యాకాంక్ష శంకర్ల వారు చెప్పారు. నమోక్షస్యాకాంక్ష నచ విభవ వాంఛాపి నజమే న విజ్ఞానాపేక్ష శశిముఖి సుఖేచ్ఛాపి నమన. అంటే తల్లి నీ చరణారవిందాలే నాకు శరణ్యం. ఎన్ని జన్మలెత్తినా అది మర్చిపోకుండా ఉంటే చాలు. శరణాగతి మర్చిపోకుండా వాటింతలవే వచ్చేస్తాయి. మోక్షం కూడా నేను కోట్లేదన్నారు. ఎంత గొప్ప విషయం చూడండి. ఆ శరణాగతి మనం పొందగలిగామా? ఆ శరణాగతి పొందామా? ముందర విచారణ చేసుకోవాలి. గురుగారు, అంటే ఈ మంత్రాలు ఉపదేశాలు శరణాగతి పొందడానికి ఇవన్నీ ఖచ్చితంగా అవసరమా? లేకపోతే మానసికంగా నిండు మనసుతో నువ్వు ఉన్నావమ్మా నన్ను రక్షించమ్మా అని మొక్కినా సరిపోతుంది? అదే సరిపోతుంది. ముందర ఆ శరణాగతి పొందితే కానీ వీటికి అర్హత రాదు కూడాను. శరణాగతి లేకుండా మంత్రోపదేశానికి వెళ్ళకూడదు. ఒకటే లెక్క. చాలా గొప్ప మాట చెప్పారు గురుగారు. ఎందుకంటే
మంత్రోపదేశం అనేది ఒక రకంగా అదొక వ్యాపారం అయిపోయి, ఒక రకంగా ఏంటంటే ఇంత జపం చేస్తే దేవుడు ఇది ఇస్తాడని దేవుళ్ళతో వ్యాపార బంధం ఏర్పడే పరిస్థితి కాకుండా సంపూర్ణ శరణాగతి, ఏ జపం చేసినా చేయకుండా నువ్వు మా అమ్మవు కాబట్టి మమ్మల్ని రక్షించు అని అమ్మతో డిమాండ్ చేసే స్థితే ఉత్తమం అని విశ్వాసం. కోరాలి తల్లిని ఎందుకు కోరాలి? నీ పని నువ్వు చూసుకో, సాధన చూసుకో, ఉన్నదాంతో తృప్తిపడు, శరణాగతి మర్చిపోకు, కావలసినవన్నీ ఆవిడే చూసుకుంటుంది. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పరిజుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. ఇది అబద్ధం కాదు. అయితే శరణాగతి పొందామా అమ్మవారి విషయంలోనే కాదు, ఏ దేవతా విషయంలో కూడా అంతే. ఐహిక విషయాలకి దేవుణ్ణి మనం ఉపయోగించకూడదు. అంటే కోరికలతో భగవంతుని ఆరాధన చేయకూడదు. శరణాగతి పొందు, నీకు కావలసినవన్నీ ఆయనే చూస్తాడు. మనసులో ఉన్న బాధ దేవుడికి చెప్పుకుంటే సరిపోతుంది, మిగతా అంతా ఆయనే చూసుకుంటాడు. దానికి ఎవరో మధ్యవర్తిగా ఒకరు ఉండాలి, లేకపోతే ఒక మంత్రము ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి మంత్రోపదేశం పొందాలి అనేది అయితే అవసరం లేదు కదా గురుగారు సనాతన ధర్మంలో. దానికి అక్కర్లేదు. శరణాగతి పొందితే అన్నీ ఆయనే భగవంతుడే చూసుకుంటాడు. దీనికి మంత్రోపదేశాలు పొందటం, ఇంకోటి చేయటం, ఇవన్నీ కూడా లోక సమ్మోహనాలు అయిపోయినాయి. అవిద్య ఎక్కువైపోయింది, ఒక దౌర్బల్యం. ఇది వాటి వల్ల సుఖంగా వస్తుందని ఒక దౌర్బల్యం. ఆ దౌర్బల్యాన్ని ఆసరా చేసుకొని కష్టపడకుండా వచ్చేస్తుంది అని ఒక ఆసరా చేసుకొని గురువులు ఎక్కువైపోయారు. మరి అది సత్యమైన గురువు అనే పదం కంటే వీళ్ళందరికీ పెద్ద బరువుగా తయారయ్యారు అనేది వాస్తవం గురువు. బాధ గురువులు అని బాధ గురువులు ధనంతో బాధ పెట్టడం వాడిది బ్లాక్మెయిల్, ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీది చేయకపోతే ఇంకా గురువు ఆగ్రహిస్తాడు, లేకపోతే అమ్మవారు ఆగ్రహిస్తుంది. దానివల్ల ఏమవుతుంది, పతనం అయిపోతున్నారు చాలామంది. అందులో ఆడవాళ్ళకి మంత్రాలు ఇవన్నీ బుద్ధి పొందొచ్చు, కానీ భర్త అనుమతితో వ్రతం చేసినా భర్త అనుమతితో పొందమన్నారు. ఎందుకని ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికైనా ప్రమాదం తీస్తుందని ఉద్దేశం. తీస్తుందిగా ఎలా యథార్థంగా. భర్త కాకుండా ఇంకోళ్ళు గురువుగా నమ్ముకుంటే వాడు కుంప ముంచుతున్నాడు, అయిపోయింది, జీవితమే పతనం అయిపోతుంది, ఆత్మహత్యలకు దారితీస్తాం. తద్వారా ఏమైపోతుందంటే హిందుత్వం అంటేనే ఇది అని వేరే వాళ్ళు దుష్ప్రచారం చేయడానికి అవకాశాన్ని కల్పించి సనాతన వేదిక ధర్మం పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని ఏక్ష్యభావం వచ్చేసింది. ఇదే సనాతన ధర్మం అనే పరిస్థితికి వచ్చింది. అది పోవడానికి గురువారి ధర్మాచారి దర్శనయాత్ర అనేది అసలు గురుతత్వం ఏంటో తెలియజేయడము బాధ్యతగా పెట్టుకొని విరాట్ పరివార్ ముందుకు వెళ్తుంది. గురుగారు, భారత జాతి స్త్రీ ఒక్కటే గ్రహించాలి, కష్టమో సుఖమో నాణ్యో గురు పతి ఏకో గురు స్త్రీణ. ఏక అంటే ముఖ్యమైన వాడు గురువు, భర్తే ముఖ్యమైన గురువు, నాణ్యో గురువు, వేరే గురువు లేడు అనేటువంటి విషయం కనుక భారత జాతి స్త్రీ పెట్టుకుంటే దానివల్లే తెలుస్తుంది. గురువు ఐహిక మార్గంలో ఉండనండి. ఇక్కడ గురుత్వం కనుక వాటి ఎందుకు నిలబెడితే మంత్రముల కంటే కూడా ఎక్కువ శక్తి వస్తుంది అంటాం. అది తెలుసుకోక దాన్ని ఇతర తోలు పడుతున్నారు వాళ్ళు. భారత స్త్రీ ఈ విషయం గుర్తించాలి. ఇతరుల దగ్గరికి గురుత్వాన్ని పొందడానికి, మంత్రాల ఉపదేశం పొందడానికి ప్రయత్నం చేయొద్దు. పతి శుశ్రూష, ఇల్లు వాకిలి చూసుకోండి సార్. ఒకవేళ మంత్రం చేసుకోవాలంటే భర్త అనుమతి పొంది వారి సమక్షంలో తీసుకోండి, ధరించండి. గృహకృత్యము కంటే వేరే కృత్యాలు లేవు స్త్రీకి. ఈ పరిధులు కనుక జాగ్రత్తగా గుర్తు చేసుకుంటే భారత జాతి స్త్రీ, భారత జాతి ప్రతి స్త్రీ జగన్మాత స్వరూపంగా దేశమంతా బాగుపడుతుంది. మీరు చెప్పింది సమన్వయం చాలా గొప్పది గురుగారు. ఏంటంటే పురుషులు బాగుపడాలి అంటే మహిళకు ప్రాధాన్యం ఇచ్చి భార్యనే జగన్మాత స్వరూపంగా చూసి గౌరవించాలి అని, అలాగే భర్తనే పరమేశ్వరుడుగా భావించి వారు మొట్టమొదట ఏదైనా వీరి అనుమతి ప్రకారం చేయాలని, అప్పుడు ఎంత గొప్పగా అన్యోన్యంగా ఉంటుంది. ప్రపంచానికి భారతదేశం ఒక ఆదర్శం అవుతుంది. గురుగారు,
చాలా విపులీకరించి చెప్పారు. నిజంగా ఈ వీడియో కోసం చాలామంది మహిళలు నాకు వ్యక్తిగతంగా ఫోన్లు చేస్తున్నారు, ఎవరైనా పెద్దవాళ్ళతో చెప్పించండి గురుగారు అంటూ. నేను అదే చెప్తున్నాను ఏంటంటే, నిజమైన గురువులు ఎవరు? త్రిమతాచార్య పరంపరలో ఉన్నవారు, ధర్మాచార్యుల గురువులు, ఇలాంటి మహాత్ముల గురువులు. ఎవరైనా బాధ పొందుతున్న స్త్రీ కనుకుంటే ఆ మంత్ర పరిత్యాగం, గురు పరిత్యాగం వల్ల ఏమీ దోషాలు లేవు. ఆ గోవు చెవులో ఉదేసేయండి, ఆ భర్తని గురువుగా భావించండి, ధరించండి. అంతకంటే ప్రాయశ్చిత్తం ఇంకోట్లేదు. చాలా ధన్యవాదాలు గురుగారు. గురుగారు, మరొక ప్రశ్న గురుగారు. ఇప్పుడు మన భారతదేశంలో ప్రకృతి ఆరాధన, పర్యావరణ అన్ని మొత్తం భగవత్ స్వరూపంగా చూడడం, గోమాతను కానీ నదులను కానీ అన్నిట్లో దేవుణ్ణి చూస్తూ ఉంటాం. అసలు ఇందులో ఆంతర్యం ఏమిటి? అలాగే మొన్నే బ్రాహ్మీభూతులైనటువంటి శ్రీ 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 తుని తపోవన ఆశ్రమ అధీశులు, అలాగే ధర్మపురి పీఠాధీశులు అటువంటి గురుదేవులు శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామి వారు చెప్పారు ఒక మాట. శ్రీచక్రానికి అంత గొప్పతనం ఏంటి అంటే, సృష్టినంతా పూజించలేము కాబట్టి శ్రీచక్రమే సమస్త సృష్టి ప్రతిరూపం అని చెప్పారు. అసలు ఈ ప్రకృతి ఆరాధన యొక్క పరమార్థం ఏమిటి గురుగారు? దయచేసి తెలియజేయండి. హైందవ ధర్మంలో మాత్రమే ఉంది, ఇది ఇంకా ఎక్కడా లేదు. ఇందాక మనం అనుకున్నాం, స్త్రీని పూజించేటువంటి సంప్రదాయం ఒక భారతదేశానికే ఉంది. భౌగోళికంగా మనం యోచన చేస్తే స్త్రీ ఆరాధన ఎక్కడా లేదు, స్త్రీ దేవతా ఉపాసన ఎక్కడా లేదు. ఈ విగ్రహారాధన లేవుతుంది, మా వాడిని కూడా ప్రార్థన తప్పితే. కొన్ని దగ్గర స్త్రీలు బానిసలు తప్ప ఎందుకో పనికిరాని కొన్ని మతాలు విపరీతమైన ఛాందసంతో ఉన్నాయి. మన దేశంలో స్త్రీతో పాటే చివరికి బ్రహ్మచారి అయినటువంటి ఆంజనేయ స్వామిని కూడా సువర్చరాసమేత వీరాంజనేయ స్వామిని నమః. అది చెమట బిందువుల వల్ల ఆ సువర్చని గర్భం కలిగింది, ధరించింది. చెమట బిందువులు నోట్లో పట్టడం వల్ల మత్స్యం అనమాట. ఆయనకి పుత్రుడు కలిగాడు. ఇప్పుడు అట్లా సువర్చన అనేటువంటిది భార్య, ఆయన బ్రహ్మచారి. బ్రహ్మచారి అయిన సువర్చరాసమేత వీరాంజనేయ స్వామిని నమః. శక్తి లేకుండా మనం ఆరాధన చేయం. అలాగే సుబ్రహ్మణ్య స్వామి, బాలసుబ్రహ్మణ్యం, దేవసేన వల్లేసి వీర సుబ్రహ్మణ్య స్వామిని నమః. బ్రహ్మచారులుగా పిలువబడుతున్నటువంటి దేవతలు వీధిలో కూడా గురు పరంపరలో ఖచ్చితంగా భార్యా సమేతుడైనటువంటి గురు